హలో, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అంతా. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు అంత టీం అందరికీ. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, ఇక్కడ రాగానే సుభాష్ వాళ్ళ టీం అంతా చూస్తూ ఉంటే, సుభాష్ నాకు తన షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు. సో ఈ నాగవంశీ అండ్ సంతోష్ డిఓపి వీళ్ళందరూ కలెక్టివ్గా అప్పుడు ఐ థింక్ 10 years బ్యాక్ నుంచి మీరు చేస్తూనే ఉన్నారు కదా, 14-15 years నుంచి. ఐఎమ్ హ్యాపీ దట్ యునో నీకు ఇలాంటి ఒక టీం దొరికి వాళ్ళతో నువ్వు ట్రావెల్ చేయడం కానీ ఇట్ వర్క్స్ ఎయిదర్ వేస్. అంటే వాళ్ళకి నువ్వు కెరియర్ అప్లిఫ్ట్ అయ్యారు, టుగెదర్ గ్రో అవుతున్నందుకు చాలా హ్యాపీ. అండ్ ట్రైలర్ చూశానండి, చాలా రోజుల తర్వాత ఒక హ్యాపీ ఫిల్మ్ లాగా అనిపించింది. గోదావరి ఎన్విరాన్మెంట్లో ఐ థింక్ ఈ హాట్ సమ్మర్లో కూల్ బ్రీజ్ ఫిల్మ్ వస్తుందనేది నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ అండ్ కాస్ట్ చాలా బాగా కాస్ట్ చేశారనిపించింది నాకు. స్టార్టింగ్ ఫ్రమ్ హర్షవర్ధన్, రాజీవన్ గారు, అండ్ జగపతి బాబు గారు, అండ్ లైలా మ్యామ్. గుడ్ టు సీ యూ మ్యామ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఊరికే బాత్రూమ్ సింగర్స్ ఎవరికైనా సరే మీ పాట ఫస్ట్ మైండ్లో ఉండిపోతుంది. సో చాలా హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ మెయిన్ సంతోష్ ప్రభాస్, సుమన్ ప్రభాస్, సారీ. సో అతన్ని చూస్తే అంటే పేరులోనే కాదు, సమ్వేర్, ఇది కరెక్ట్ స్టేట్మెంటో లేదో నాకు తెలియదు కానీ నా ఫీలింగ్ చెప్తా, ఈశ్వర్లో ప్రభాస్ గారు గుర్తొస్తున్నారు అనిపిస్తుంది నాకు. అంటే దట్స్ హౌ ఈ లుక్స్, చాలా క్లోజ్గా అనిపిస్తుంది. అండ్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ కూడా చూశాను, చాలా న్యాచురల్ యాక్టర్. ఐ థింక్ ఇవాళ కూడా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఒక ప్రొడ్యూసర్తో ఏదో మాట్లాడుతున్నా ఈవినింగ్ ఇలా వెళ్ళాలి అని అంటేనే వాళ్ళు చెప్తున్నారు, ఐ థింక్ నెక్స్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అని వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు అనమాట. అండ్ ఐ బిలీవ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ అండి. మీరు ఐ థింక్ యూ విల్ గో వే హెడ్ అని అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో ట్రైలర్ ఇది చూసినప్పుడు క్యారెక్టర్స్ అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. అంటే ఐ డెంట్ ఫీల్ ఇట్ లైక్ ఏదో సినిమా లాగా అనిపించలేదు. సంతోష్ షూట్ చేసిన విధానం కానీ, సుభాష్ రైటింగ్, ఆల్ ద క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ మేకప్స్ అలా ఉన్నాయా, దే ఆర్ రియల్లీ చాలా ఎంగేజింగ్గా. ఎప్పుడో ఒకసారి ఊహలు గుసగుసలో గుర్తొస్తుంది. దానికి ముందు రాజ్ తరుణ్స్ ఫిలిమ్స్, ఉయ్యాల జంపాల, యూనో ఆల్ దీస్ ఫిలిమ్స్ ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తుంది. అగైన్ రీవిజిట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. 8th షుడ్ బి ఎ బిగ్ డే ఫర్ యూ సంతోష్. అండ్ ఐ థింక్ రెడ్ పర్పట్ వీళ్ళు ఫస్ట్ ప్రొడక్షన్, కంగ్రాచులేషన్స్ అండి. బిసైడ్స్ దిస్ ఏషియన్ ఫిల్మ్స్ కూడా అసోసియేట్ అవటం, ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ రిలీజ్ ఫర్, అండ్ యూ విల్ గెట్ ఎ నైస్ థియేటర్స్. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ May 8th. ప్లీజ్ ఇలాంటి సినిమాలను చూసి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు నాకు పెద్ద మాట్లాడటం రాదు కానీ ద రీజన్ ఐ కేమ్ హియర్ ఈజ్ యునో దీస్ ఫిలిమ్స్ నీడ్ వన్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు కొంచెం చూస్తున్నాం కదా, థియేటర్స్కి తక్కువ రావటం, ఇవన్నీ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీబడి హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. 8th మీకు ఎవరికి నచ్చినా సరే కీప్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి మహేష్ గారు, చక్కగా చెప్పారండి అందరి గురించి. మర్చిపోయాను నేను చెప్పడం, బయట వినిపించింది మీ వాయిస్, అప్పుడే అనుకున్నా ఈవెంట్ సూపర్ హిట్ అని. అంతేనండి, రాకూడదు అనుకున్నారేమో అనుకున్నాను. థ్యాంక్స్ అండి. ఇంకో మాట అండి, ఆ బోండం తీసుకెళ్ళి తాగేయండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ అండి. తీసుకొచ్చిన ఒక్క ఐటెం వేస్ట్ కాకూడదు, సరేనా? ఖచ్చితంగా.